ఈయాటి అసెంబ్లీ ముచ్చట్లు తెలుసుకుందాం పటురుల్లా ముందుగాల. మరి ఎన్ని ముచ్చట్లున్నా అసెంబ్లీలోనే కదా మన బతుకులు బాధలు ఇసరిచ్చేది. అందుకనే అన్నిటికంటే ముందుగాల మనం అసెంబ్లీలో జరిగే ముచ్చట్లనే తెలుసుకోవాలి. చలో అసెంబ్లీ. ఎప్పుడో చెప్పిండు కదా సీఎం కేసీఆర్ సారు 80,000 దాకా పుస్తకాలు చదివినాని. అగో దాంట్లో కమ్యూనిస్టుల పవిత్ర గ్రంథం దాస్ క్యాపిటల్ కూడా ఉన్నదట. నుల్లో గంత దొడ్డు పుస్తకాన్ని సార్ ఎన్నడో చదివిండట. మార్క్స్ రాసిన సిద్ధాంతం ప్రకారమే నడుస్తున్నామని చెప్తారు కదా ఎర్రన్నలు. దాంట్లో ఏం లేదు, మీరు మారతలేరని అసెంబ్లీలో అసలు కమ్యూనిస్టు నేనన్నట్టు చెప్పిండు కేసీఆర్ సారు. నేను చదివిన దాస్ క్యాపిటల్ చదివిన అన్ని చదివిన. కమ్యూనిస్ట్ సిద్ధాంతం వాస్తవానికి దాన్ని మించిన సిద్ధాంతం ప్రపంచంలో లేదండి. అంటే అంతకు ఆల్టర్నేటివ్ చూపెట్టినటువంటి ఇతర సంస్థ ఇతర పార్టీ కూడా లేదు ఇప్పటికి. కానీ కర్మ ఏందంటే అధ్యక్ష, అంటే అసలు పెద్ద కమ్యూనిస్టు మన సీఎం సారే అని అనుకోవాలి. మరి ఎర్రన్నలు సీఎం సార్ లెక్క అప్డేట్ అయి వాళ్ళ పార్టీలను ఎట్లా పెంపు చేసుకుంటారో గాని ఇంకొన్ని ముచ్చట్లున్నాయి మనం వినాల్సినాయి. ఏదో ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సంపత్ అన్న లేచి మాట్లాడతా అంటే ప్రజా సమస్యల బాబు సంపత్, నువ్వు కొత్త శాసనసభ్యుడు, యువకుడి, ఉత్సాహవంతుడి, కొంచెం తెలుసుకో మాట్లాడు. గౌరవ మంత్రి గారు నాకంటే 6 ఏళ్ళు ఏడాదో పెద్దోడు. మా కాంగ్రెస్ పార్టీ దయదాలు ఇస్తే ఎమ్మెల్యే కాకుండా మంత్రి చేసినాము. సీనియర్ శాసనసభ్యుడు కావచ్చు, కానీ తోటి శాసనసభ్యుని సంబోధించే పద్ధతి అధ్యక్ష. ఇట్లా మాట్లాడుకుంటా అంటే స్పీకర్ సార్ కు మస్తు కోపం వచ్చింది. సంపత్ గారు సైలెన్స్ అరవడం ద్వారా, గొంతు పెంచడం ద్వారా మొత్తం సభను ఏదో డిక్టేట్ చేస్తామనుకునేటువంటి వైఖరిని చాలా సీరియస్ గా పరిగణించాల్సి వస్తుంది. జనం కొరకు మాట్లాడడానికి వచ్చాం. భయపడతారా సార్? భయపడతారా సార్? గౌరవ సభ్యులందరూ కూడా జనంతో వచ్చిన వాళ్ళే. ఆగో భయపెట్టుడే జరిగిందట అసెంబ్లీలా. ఇక గిసోంచే కొన్ని ముచ్చట్లు నడిచినాయి జర్రసేపు. కానీ ఓవైసీ సారు కేసీఆర్ సార్ సర్కార్ మీద పిట్టకథ చెప్పే వరకు కాసేపు నవ్వుకున్నారు. ఇక అటెంక గొర్రెల మీదకి మర్రింది ముచ్చట. గొర్రెల పథకాల్లో సెంటర్ సర్కార్ పైసలు కూడా ఉన్నాయని నిన్నటి దాకా పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు అన్నారు కదా. ఇందులో ఒక ఏకాన కూడా కేంద్ర ప్రభుత్వం లేదండి. ఏకాన కూడా. ఆస్ట్రేలియాలో ఎంత భూమి ఉన్నదో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత భూమి ఉన్నది. తక్కువ జనాభా ఉన్నారు. ఎక్కడ చూసినా గొర్రెలు దాచుకోవచ్చు. కానీ మన భూమిలో ఎన్ని గొర్రెలు దాస్తామో అంచనా వేయండి. మంచి సందేహం, ధర్మ సందేహం. ఎందుకంటే ఇది అర్థం కావాలంటే టైం పడుతుంది, దేశ బట్టి అర్థం కాదు. ఇగో గివ్వుల్లా తెలంగాణ అసెంబ్లీలో జరిగిన జోర్దార్ ముచ్చట్లు. అటు ఆంధ్రాలో ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి అక్కడ అసెంబ్లీ నడవలే. రేపటి ముచ్చట్లు రేపు చూద్దాము. నమస్తే.